హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఏదైనా వంట నేర్చుకోవాలి చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే పకోడీ చేస్తున్నా. చిన్నప్పటి నుంచి తినడం ఒక్కటే అలవాటు, ఇప్పుడు చేస్తున్నా. ఎట్లుంటుందో చూద్దాం. సో ఇవన్నీ మనకి ఈరోజు కావాల్సిన పదార్థాలు. ఇది శనగపిండి, పసుపు, జీలకర్ర, వాము, దీన్ని నువ్వులు, ఉప్పు, ధనియాల పొడి, వరిపిండి. ఇది కొంచెం మన పకోడీలో కరం ఆడాలంటే కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని విన్నా. సో ఇది ఈరోజు మనం వేసుకుందాం. ఇది పసుపు, ఇది ఉప్పు. లాస్ట్ మటన్ బిర్యానీ వీడియో చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరు చాలామంది నీకు ఉప్పుకి పప్పుకి తేడా తెలియదా అన్నారు. అందుకే వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాయి. ఇది పసుపు, ఇది ఉప్పు. సో ఫస్ట్ మనం క్యాబేజ్ని కట్ చేద్దాం. నేను ఫస్ట్ టైం క్యాబేజ్ని కట్ చేయడం, తప్పు కట్ చేస్తే వాళ్ళు ఏమనకండి ప్లీజ్. ఇదే కరెక్ట్ అనుకుంటున్నా. ఓకే, ఈజీగానే ఉంది. సలాడ్స్లో ఇట్లా పెద్ద పెద్దగా వేస్తుంటాను మమ్మీ. సో నేను అన్నీ స్ట్రైట్గా కట్ చేసినా కదా, అట్లా కంటే ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది అని. సో అన్నీ చిన్నగా కట్ చేసి నెక్స్ట్ క్యాబేజీ అయిపోయినాక ఉల్లిగడ్డ కట్ చేద్దాం. నాకు ఉల్లిగడ్డ కట్ చేయడం వచ్చి నేను ఎప్పుడు ఇంటర్లోనూ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మా బాబాయ్ నేర్పించారు నాకు. సో బాగుంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా కట్ చేస్తుంటే. ఎక్స్పర్ట్ని అయిపోతున్నా కట్ చేయడంలో నేను. అయితే సో 2 ఆనియన్స్ కట్ చేసినాక నెక్స్ట్ అల్లం. నేను ఇన్ని డేస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అల్లం వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అని. సో ఇప్పుడే ఆబ్వియస్లీ వేసుకుందామని ఫిక్స్ అయినా. చిన్న పీసెస్లో కట్ చేస్తున్నాను, నమిలేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వకుండా. అల్లం వెళ్ళిపోయినాక మిరపకాయలు. నాలాంటి లేజీ ఫీలోస్కి 3 ఒకేసారి పెట్టుకొని ఇట్లా కట్ చేస్తే బెస్ట్ ఏమో. అందరు ఇట్లానే చేస్తారేమో. నాకు ఇది రావట్లేదు. కింద పడ్డది ఇవన్నీ. మీకు ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయా? అవన్నీ చిన్నవి నా చిన్నప్పటివి. ఎప్పుడు అంటే నేను 8th క్లాస్ ఉన్నప్పటివి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, అన్నీ చిన్నవి కలెక్ట్ చేసుకోవడం. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా. చిన్న బాండి, చిన్న బింద, చిన్నవి అన్నీ, చిన్న ప్లేట్లు చాలా ఉన్నాయి. సక్సెస్ఫుల్గా ఇదంతా అయిపోగొట్టేసిన. సో ఇవన్నీ కట్ చేసిన అన్నీ ఒకే దాంట్లో వేసుకొని కొంచెం నలుచుదాం, చిన్నగా అయ్యేటట్టు. ఇట్లా చిన్న ఇట్లా నలిచి ఇక్కడ శనగపిండి ఉంది కదా, ఇది ఫుల్ బౌల్ వేసేద్దాం. నెక్స్ట్ వరిపిండి ఒక హాఫ్ బౌల్ చాలే, ఇంత ఫస్ట్ ఇంత వేసుకుందాం. నెక్స్ట్ ఒక కొంచెం ఉప్పు, కారం. ఎంత కారం వేసుకుంటే అంత ఉప్పు. ఇవన్నీ పేర్లన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంత వామ, ఇవన్నీ నేర్చుకోనిక నాకైతే ఎంత టైం పట్టిందో ఏమో. ఇది నెక్స్ట్ ఇది కరం అన్నికే నువ్వులు 1 స్పూన్ వేసుకుంటున్నా. ఇవి ఓకే, ఇది వాము. నేను మర్చిపోయి జీలకర్రని వాము అన్నా. ఇంత అమౌంట్ ఆఫ్ వాము వేసుకుందాం. ఇంకొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, ఫుల్ స్పూన్ ధనియాల పొడి కలుపుదాం. మొత్తం కలిసేటట్టు మంచి ఏం కాదు. ఓకే, కొంచెం పసుపు వేసుకున్నా, గట్టిగా కలిపి కొంచెం నీళ్ళు వేసుకుందాం. నా చిన్న బింద ఇంకొన్ని పోవాలి.
సరిపోతాయి. ఓకే, మంచిగా కలుపుదాం. ఇదంతా ఇట్లా ఎవరి మీదైనా కోపం ఉంటే అదంతా లోపల పెట్టుకొని ఇట్లా పిసుకండి. కొంచెం ఇదంతా పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం దీంట్లో హాఫ్ శనగపిండి వేసుకుందాం. చాలు. నీళ్ళు సో ఇట్లా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ చిన్న బాండి, ఇందులో నూనె వేసుకుందాం. స్టవ్ ముట్టిద్దాం ఫస్ట్. మరీ అంత పెద్ద పెట్టకుండా నూనె వేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫైనల్ స్టెప్కి వచ్చేసినాం. చాలా ఈజీ పకోడీ నేను నేర్చేసుకున్నా. నెక్స్ట్ మా ఇంటికి వస్తే మీ అందరికి చేసి నూనె వేడి అవుతుంది. నా టీషర్ట్ బాగుందా? ఇది నేను వియట్నాంలో కొనుక్కున్నా. నెక్స్ట్ వియట్నాం వీడియో కూడా పెడతా. నేను తిన్న ఫుడ్, మేము వెళ్ళిన ప్లేసెస్ అది చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఖచ్చితంగా పెడతా. 1-2 days 2-3 daysలో పెడతా. నూనె వేడవుతుంది. అయిందో లేదు, నూనె వేడి అయిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. బట్ ఒక 2-3 minutes అవుతుంది. చిన్న ప్లేట్, ఇంకా వేడి కాలేదనుకుంటా. మమ్మీ ఇప్పటి నుంచి మనం వంటలన్నీ చిన్న చిన్న గిన్నెలలో చేద్దామా? కొనుక్కరా నువ్వే. నాకు అన్ని కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి. వంటలు కుండలలో చేయడం. వేసేద్దాం. నూనె వేడైపోయింది. కొంచెం చేతిలోకి కొంచెం తీసుకొని కొంచెం చిచ్చుబుళ్ళు సన్న మళ్ళీ లావ్ అయితే మెత్త అయిపోతుంది. చాలానే వేడైతుంది చేయడం. వేడిగా కొడుతుంది చేయి. కాగినట్టున్నాయి. ఈ కలర్ వస్తున్నాయి అంటే ఇంకా తీసేద్దాము. కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే ఆయిల్ కింద పడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి వేయడానికి. ప్లీజ్ వెయిట్. ఇది చాలా ఇష్టం ఇప్పటికీ. నేను చేయగలను. ఊళ్ళో అందరూ ఇంకా వంటలు ఎట్లా చేస్తారు? మన పకోడీలు రెడీ అయినాయి. ఇప్పుడు తిని చెప్తా ఎట్లా ఉందో. వేడి వేడి పకోడీ రెడీ. మంచిగా వచ్చింది మమ్మీ. నా వంటకు నేనే జడ్జ్, నేనే చెఫ్. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మంచిగా వచ్చింది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నేనే తింటా, ఇంక అన్నీ తింటా. నాకు కొంచెం ఆశ ఎక్కువ.